సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. అమ్మవారి దర్శనం కోసం భక్తులు భారీగా తరలి వస్తున్నారు. నగరం నలుమూలల నుంచి కూడా బోనంతో వచ్చి మహిళలతో ఆలయం కిక్కిరిసిపోయింది. మరోవైపు డప్పుల మోతలు, పోతురాజుల విన్యాసాలు, శివసత్తుల పూనకాలు, జానపద కళాకారుల ప్రదర్శనలు భక్తులను ఆకట్టుకుంటున్నాయి. మరింత సమాచారం మా ప్రతినిధి వెన్నెల అందిస్తారు. ఆషాఢ మాసం సురువుగానే ఇట్లా తొలి వాన చినుకులు పడతాయి అంటారు కదా. అప్పుడు వాన చినుకులు పడ్డప్పుడు ఏ తోటకూర కానీ గోంగూర కానీ ఆకుకూరలు ఉంటాయి కదా, నువ్వు ఏ ఆకుకూరలు తినద్దు అంటారు. ఎందుకంటే వాటి మీద బ్యాక్టీరియా ఉంటుంది కాబట్టి. అందుకోసమని ఆషాఢ మాసంలో అమ్మవారికి తొలి బోనం అనేది వేస్తారు. అప్పుడే చేతికొచ్చిన పంట బియ్యం అనేది దాచిపెట్టి ఆషాఢ మాసంలో అమ్మవారికి బోనంగా సమర్పణ చేస్తారు. వండుకొచ్చి కొంతమంది బెల్లంతో చేసుకొస్తారు, కొంతమంది పరమాన్నం చేసుకొస్తారు, కొంతమంది ఇందాక నేను అన్నట్టు పచ్చగూరతో చేసుకొస్తారు. ఇగో ఇక్కడ చాలా మంది బోనాలు కూడా పట్టుకొని వచ్చిండ్రు. బోనాలు పట్టుకొచ్చిన వాళ్ళకేమో సపరేట్ క్యూ లైన్ అనేది ఏర్పాటు చేసిండ్రు. కామన్ పబ్లిక్ కూడా సపరేట్ క్యూ లైన్ అనేది ఏర్పాటు చేసిండ్రు. ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే మాత్రం పబ్లిక్ అయితే ఏ తక్లీఫ్ లేకుండా చాలా జాగ్రత్తగానైతే లైన్లలో పంపిస్తున్నారన్నమాట మనం వినబడుతున్నది భక్తులల్లా. ఈ షెల్లె బోనం ఎత్తుకొచ్చింది, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మవారికి ఎక్కించిన తర్వాతనే మేము తింటాం ఇక్కడ పచ్చగురు అట్లా అని. శాఖలలో ఏం శాఖ పట్టుకొచ్చినావు? బెల్లం శాఖ, కళ్ళు శాఖ అన్ని పట్టుకొని వచ్చినాం. ఇవి రెండు జోడ బోనాలతోనే మేము ఇక్కడ వచ్చినాం అనమాట. అట్లా మా అత్తయ్య ధనలక్ష్మి. ఎట్లా అనిపిస్తుంది బోనం మంచిగా ఎత్తుకొని వచ్చినావు? కానీ ఒక్కొక్కసారి టెన్షన్, ఒక్కొక్కసారి మంచిగా అవుతాం. మా దేవుని కాడ 25 years నుంచి బోనం ఎక్కిస్తున్నాం. కోరిక కోరుకున్నాం మరి మొదటి పారి. మా ఆమెకు తెలుసు కదా మాకేం కోరికలని. మా పిల్లల్ని మమ్మల్ని చల్లగా చూస్తే అంతే చాలు. కదా అత్తమ్మ అని అంటున్నా నేను కూడా. అత్తమ్మును ఇగో వాళ్ళ చెల్లె వీళ్ళందరూ కలిసి జోడు బోనం తీసుకొచ్చిల్లట. ఇగో ఇక్కడ చూస్తున్నారు కదా అమ్మవారి ఘటాన్ని తీసుకొచ్చిళ్ళు. బోనం పైన అమ్మవారి ఊడుల్లో ఒకసారి అమ్మవారి నుదుటి పైన ఆ పాము పడిగే కానీ, అమ్మవారి కళ్ళు కానీ, నుదుటి మీద అమ్మవారికి ఉన్న ఆ బొట్టు కానీ, ముగ్గు పుడక కానీ ఏ విధంగా కనిపిస్తున్నారంటే చాలా అద్భుతంగా ఉన్నది. ఏడికెళ్ళి వస్తున్నారు? ఉప్పల్కేంచి వస్తున్నాం అమ్మ. ఎట్లా అనిపిస్తున్నది? ఏడాది ఇక్కడ బోనం సమర్పణ చేసేందుకు వస్తున్నారు కదా. చాలా మంచిగా అనిపిస్తుంది, చాలా సంతోషంగా ఉంది. అలాగే ముందుగా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ శనార్థి బోనాల పండుగ శుభాకాంక్షలు. అందరూ చాలా అంటే చాలా కలర్ఫుల్గా ఉంది. చాలా అంటే అమ్మవారికైనా మా జోగిని శివసత్తుల వ్యవస్థకైనా చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ ఈ అక్క మంచిగా ఓడిబియ్యం తీసుకొచ్చినట్టుంది. అక్కతో మాట్లాడదాం. అక్క ఏం పేరు? కృష్ణవేణి. ఏం పట్టుకొచ్చినావు? ఒడిబియ్యం. ఎన్ని రకాలు అంటే ఒడిబియ్యము ఒకటే రకం పసుపు కుంకుమతోని బియ్యాన్ని కలిపి తీసుకొస్తారు కదా, మరి ఇంకా ఒడిబియ్యంతో పాటు అమ్మవారికి ఏం సమర్పణ చేసేందుకు తీసుకొచ్చినావు? నేను అమ్మవారికి కుడుకలు, ఎండు ఖర్జూర, పసుపు కొమ్మలు, వక్కలు, వీటితో పాటు జాకెట్ ముక్క, అలాగే ఒక చీర కూడా అమ్మవారికి అనేది సమర్పిస్తాం అనమాట. మేము గత 12 సంవత్సరాలుగా నేను బోనం చేస్తూనే ఉన్నా. ఇప్పుడు మా శిష్యగణంతో మేమందరం వచ్చి అమ్మవారికి బోనము బియ్యం సమర్పిస్తున్నాము. ఇలాగే ప్రతి ఏడు వస్తుంటాము, సంతోషంగా బోనాలు చేసుకుంటూ వెళ్తుంటాము. అమ్మ నమస్తే. ఎట్లా అనిపిస్తుంది అమ్మవారి దగ్గర బోనం సమర్పణ చేసేందుకు వచ్చిళ్ళు కదా? సకల సంతోషంగా ఉంది, నాకు ఆనందంగా ఉంది. నాకు రాష్ట్ర ప్రజలందరికీ నా తరపున బోనాల పండుగ శుభాకాంక్షలు. మరి ఏడాది వానలు ఎట్లున్నాయి? పంట చేతికి వస్తుందా లేదా? అమ్మవారు ఏం చెప్తున్నారు? సంతోషంగా చూస్తా నేను, అంత ఆనందంగా చూస్తా నేను. నా ఆనందం ఈరోజు గురిపిస్తా చూడు బాల. మరి ఇంకేం సమర్పణ చేయాలనుకుంటున్నారు? ఏమైనా తక్కువైనాయా తల్లికి? అంత సకల సంతోషంగానే ఉంది. చల్లని తల్లి, చక్కదనాల తల్లి, అంతా నీ మీదే వదిలేస్తున్నాము. మా పిల్ల జల్ల గొడ్డు గోద అంతా చక్కగా చూడు అనేసి అమ్మవారిని మొక్కుకుంటున్నారు. కెమెరామ్యాన్ ముత్యంతో వెన్నెల, సాక్షి టీవీ, సికింద్రాబాద్ బోనాల నుంచి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.